ఆ బాక్స్లో ఉన్న పాయింట్స్ను ఒక్కొక్కరికి కేటాయించాలని చెప్పాడు బిగ్ బాస్. కాగా ఇమ్మాన్యుయల్ 2,50,000, తనుజకి 2,00,000, ధీమాన్కి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, భరణికి 50,000 ఇచ్చారు హౌస్మేట్స్. ఇక చివరిగా మిగిలిన సున్నాని సంజనకి ఇచ్చారు. దాంతో సంజన కాసేపు వాదన పెట్టుకుంది. సంజనకు ఇమ్మాన్యుయేల్, ధీమన్ సపోర్ట్ చేశారు కానీ మిగిలినవారు ఆమెకు సున్నా ఇవ్వవాలని నిర్ణయించారు. దాంతో నేను ఎంత ఆడినా కూడా నాకు ఇచ్చింది 0 అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. 0 రావడంతో బిగ్ బాస్ సంజనను జైలుకు పంపాడు. ఆ తర్వాత ఈ వారం హౌస్లో ఉన్న అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది అని బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇప్పటినుంచి మీరు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. మీ ప్రదర్శనను బట్టే మీ స్కోర్ బోర్డు లెవెల్ పెరుగుతుంది. తద్వారా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. ఈ వారం టాప్ 1లో నిలిచినవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అలాగే టాప్గా నిలిచే 2 సభ్యులు ప్రేక్షకులను ఓట్ అపీల్ చేసుకుని వారి నిర్ణయంతో సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లీడర్ బోర్డులో చివరిగా ఉన్న హౌస్మేట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. దాంతోపాటు సంజన మొదటి ఛాలెంజ్లో పాల్గొనే ఛాన్స్ లేదు అని చెప్పాడు బిగ్ బాస్. కాగా మొదటి యుద్ధం స్వింగ్ జరా అనే టాస్క్ ఇచ్చాడు.